సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, అంతేకాదు భోగి మంటలు, కోళ్ల పందాలు, రకరకాల పిండి వంటలు. చాలా ప్రాంతాల్లో ప్రబల ఉత్సవాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇవన్నీ ఒకే చోట కనిపిస్తే ఆ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇందుకు అమలాపురంలోని ఓ కాలేజ్ వేదిక అయింది. వందలాది మంది అబ్బాయిలు, అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. ముగ్గులపై గొబ్బెమ్మలు పెట్టి పండుగ కాంతులు తెచ్చారు. కోలాటాలతో కనువిందు చేశారు. తాము చేసిన పిండి వంటలను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రభలను ఊరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక మాటలో చెప్పాలంటే సంక్రాంతి పండుగను కళ్ళ ముందు సాక్షాత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్తో పాటు స్థానిక విద్యార్థులు పండుగ సంబరాలకు పూర్తి స్థాయిలో సహకరించి జయప్రదం చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత రవికిరణ్ ఫిర్యాదు చేయడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై ఇప్పటికీ బేగంపేట మహంకాళి పోలీస్ స్టేషన్లోనూ మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోటా నీలిమ ఆదేశాల మేరకు పార్టీ నేతలు మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశంపై తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేయగా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అనంతరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తలసాని ప్రకటిస్తూ ఆవేశంలో కొన్ని మాటలు దొర్లాయని వివరణ ఇచ్చారు. సికింద్రాబాద్ తమ భావోద్వేగమని, ఆ ప్రాంతాన్ని మల్కాజ్గిరిలో కలపడం బాధ కలిగిస్తుందని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారి ఒక మంత్రిపై మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా వేదికగా మహిళల గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలను సమాజం మొత్తం ఖండించాలని సిపి సజ్జనార్ పిలుపునిచ్చారు. మహిళా అధికారులపై ఉద్వేషపూర్వక దాడులు ఆందోళనకరమని, ప్రజా జీవితంలో ఉన్న మహిళలను అవమానించడం క్రూరత్వంతో సమానమని వ్యాఖ్యానించారు. మహిళా ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు ఏ పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకరి వ్యక్తిత్వంపై దాడి చేయడం అంటే వారి ఎదుగుదలను అడ్డుకోవడమేనని సిపి సజ్జనార్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొత్తపేట కేంద్రంలో మంత్రులు కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని, దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. గత బీఆర్ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారని, రాబోయే మున్సిపల్ ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేయబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీ ఊర్లోనే 140 ఇళ్ళంటే 7 కోట్ల రూపాయల కొత్త కోటలోనే ఇల్లు కడుతున్నాము. మొత్తం 3,500 ఇల్లు మన దేవరకద్ర కాన్స్టిట్యున్సీ రాష్ట్రం మొత్తం కూడా 22 లక్షల ఇల్లు ఇవాళ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించగలరు. బహుశా నాకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అన్ని రాష్ట్రాలు తెలుసు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ అంటే 30 ఏళ్ళు వరుస పోటీ నేను ప్రజాప్రతినిధిగా
నిర్మల్ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. నిర్మల్లో ఎల్లుండి నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో కలిసి జూపల్లి పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రికి డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో చేపడుతున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 6వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా సందర్శిస్తా ఉన్నారు. అట్లాగే వచ్చిన సందర్భంలో ఈ యొక్క సదర్ మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ సుమారుగా 600 కోట్ల రూపాయల పైచిలుకు సదర్ మట్ బ్యారేజ్ ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం. దాంతోపాటుగా పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ మున్సిపాలిటీలకు ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ డిఫరెంట్ అవి కాకుండా ఈ విధంగా ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మహిళా సోదరులకు కనీసం డాక్రా మహిళా సంఘాలకు ఎక్కడ బ్యాంకు నుంచి డబ్బులు ఇవ్వకుండా ఇంట్రెస్ట్లు కట్టకుండా ఇప్పుడు బహుశా పాత డిస్టిక్లో ఇక్కడ ములుగు జిల్లాలోని ఇంచెర్ల ఎర్రిగుట్టమ్మ సమీపంలో మేడారం జాతర కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇళ్ల పట్టాలను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. మేడారం జాతర ఏర్పాట్ల కోసం తమ భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలనే పట్టాలను పంపిణీ చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పని చేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని గాంధీ చౌరస్తాలో భోగి పండుగ పూట బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ భోగి మంటల్లో ఆ పార్టీ హామీల పత్రాలను వేసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, అవి 420 హామీలంటూ విమర్శిస్తూ ఆ ప్రతులను భోగి మంటలో వేసి దహనం చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు స్థానికులను కార్యకర్తలను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఇక సంక్రాంతి సాంప్రదాయం ఉట్టిపడేలా గంగిరెద్దుల ఆటలతో పాటు రాజకీయ నిరసన కీడ కలగలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు వచ్చినటువంటి ధాన్యంతో ఆనందంగా కుటుంబం అంతా సంతోషంగా గడిపేటువంటి పండుగ జరుపుకునేటువంటి రోజు ఈరోజు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 420 హామీలనిచ్చి ఇలా రైతులను హరిగోస పెడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి నిరసనగా ఇలా గోదావరికల్లో చౌరస్తాలో ఈ యొక్క భోగి మంటలలో 420 హామీలన్నింటినీ కూడా కాలబెట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో రైతులకు సరైన సమయంలో రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కరెంటు సరిగ్గా ఉండడం లేదు, ధాన్యాన్ని సరిగ్గా కొనడం లేదు, ఎవరైనా రైతు చనిపోతే సకాలంలో డబ్బులు కూడా రావడం లేదు. కేసీఆర్ గారు రైతులను రాజులుగా చేయడం కోసం, రైతు రాజ్యాన్ని చేయడం కోసం గొప్పగా ఆలోచన చేసి 10 ఏళ్ల పాటు పరిపాలన చేస్తే 2 ఏళ్లలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలెంలో గ్రామంలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 38వ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయాలు, సంస్కృతి కాపాడటంలో ఇలాంటి పోటీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. రైతుల శ్రమకు ప్రతీకగా ఎడ్ల బల ప్రదర్శన నిలుస్తుందని తెలిపారు. నిర్వాహకులను అభినందిస్తూ గ్రామస్తుల ఉత్సాహాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పోటీలను తిలకించారు. సంస్కృతి అని మన పెద్దలు అన్నారు. అంటే ఒక జన సమూహం అనుసరించేటువంటి జీవన విధానం ఏదైతే ఉంటుందో అదే సంస్కృతి అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి నేపథ్యంలో
పండుగలు అన్నవి మన సంస్కృతిలో అంతర్భాగం అని చెప్పి మనం గమనించాలి, గుర్తించాలి. ఈరోజు చూసినట్లయితే సంక్రాంతి పండుగ ఏదైతే మనం నిర్వహించుకుంటున్నామో దానికి ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత కూడా ఉన్నది అని చెప్పి మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. సంక్రాంతి అంటే కేవలం మనం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో వివిధ పేర్లతోటి, అంటే లోరీ అని కొంతమంది, బీకు అని కొంతమంది, ఈ రకంగా ఈ సంక్రాంతి పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ప్రధానంగా వారి పంటని ఇంటికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో సంతోషంతో అందరూ కూడా నిర్వహించుకునేటువంటి పండుగ ఇది. కనుక వ్యవసాయ రంగంతో అదేవిధంగా రైతుల్ని గౌరవించుకునేటువంటి ఒక సాంప్రదాయం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. దీనికి తోడు ప్రకృతితోటి, జంతువులతోటి మనకున్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉందో, అంటే ఆది నుండి కూడా మనం ప్రకృతిని పూజించేటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మనం పశువుల్ని కూడా పూజించుకుంటూ ఉంటాం. ప్రముఖ ఆహార పదార్థాల కంపెనీ నెస్లే తాజాగా కొన్ని ప్రోడక్ట్స్ను రీకాల్ చేయడం కలకలం రేపుతుంది. జనవరి 6న నెస్లే కొన్ని రకాల బేబీ ఫార్ములా పాల ప్రోడక్ట్స్ను గ్లోబల్ స్థాయిలో రీకాల్ చేసింది. అంతేకాదు తాము ప్రకటించిన ప్రోడక్ట్స్ను కొనకూడదు, అమ్మకూడదు అంటూ నేడు మరో ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే యూరోప్తో పాటు ఆస్ట్రేలియా, కెనడాతో సహా మొత్తం 25 నుంచి 60 దేశాల్లో బేబీ ఫార్ములా మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మకాలను ఉన్నపలంగా నిలిపివేసి రీకాల్ చే రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల రుణమాఫీ పథకం అమలులో భాగంగా ఇప్పటికే కేటాయించిన బడ్జెట్కు అదనంగా మరో 16.27 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికుల పాత రుణాల మాఫీ కోసం ప్రభుత్వం గతంలో 33 కోట్లను కేటాయించింది. అయితే లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో అసలు అప్పు మొత్తం 48.30 కోట్లకు చేరిందని చేనేత జౌళి శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. పెరిగిన అప్పు మొత్తంతో పాటు పథకం నిర్వహణకు అవసరమైన ఖర్చులను కలుపుకొని అదనపు నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో పలు జిల్లాల్లో రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం 2025-26 బడ్జెట్ అంచనాల నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య, టెక్స్టైల్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య జీవోను విడుదల చేశారు. తాజాగా మంజూరైన 16.27 కోట్ల రూపాయల నిధులతో చేనేత కార్మికులకు రుణ విముక్తి కలగనుంది. ఇందులో 2% నిధులను పథకం అమలుకు అవసరమైన పరిపాలన ఖర్చుల కోసం వినియోగించనున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో వేలాది మంది నేతన్నల కుటుంబాలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల భారం తగ్గి భవిష్యత్తులో బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందే అవకాశం కలుగుతుందని నేతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న సమయంలో చైనా మాంజా గొంతుకు తగలడంతో అవిదేశ్ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఘటన అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఉత్తరప్రదేశ్ వాసిగా గుర్తించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మేంగారం అటవీ ప్రాంతంలో రోడ్డుపై చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఓ వాహనదారుడు తమ కారులో వెళ్తున్న సమయంలో రోడ్డుపై చిరుత కనిపించింది. దీంతో వాహనదారుడు వీడియో తీశాడు. కామారెడ్డి ఎల్లారెడ్డికి నిత్యం వందలాది మంది ప్రయాణికులు తమ వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. పులి సంచారంతో ఆ దారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్లాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. పులి సంచారంపై అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ బార్డర్లో రోడ్డు ప్రమాదంలో అడవి జింక మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో జింక గాయపడి 2 గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టలాడి చనిపోయింది. ఇక గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసిన 2 గంటల పాటు ఫారెస్ట్ అధికారులకు ఎవరూ స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఓట్కూరు మిక్స్డ్ గిరిజన కాలనీలో భోగి పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. నక్కా ఏడుకొండలు రేకుల ఇంట్లో గ్యాస్ లీక్ అయి 2 సిలిండర్లు పేలాయి. మంటలు వ్యాపించి 5 రేకుల ఇల్లు 2 పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించడంతో ప్రాణాపాయంతో బయటకు గిరిజనులు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక ఇళ్లలో ఉన్న వస్తు సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సైదాపురం తహసీల్దార్ సుభద్ర గిరిజన కాలనీకి చేరుకొని ఇక ప్రమాదంపై ఆరా తీశారు. దర్శకుడు తేజ కుమారుడు అమితావ్ తేజ సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కుకున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన ఓ దంపతులు ఆయన నుంచి ఏకంగా 72 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఓ దంపతులు అమితావ్ తేజను సంప్రదించి స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి మాటలను నిజమని నమ్మిన అమితావ్ తేజ పలు దఫాలుగా మొత్తం 72 లక్షలను వారికి బదిలీ చేశారని చెప్పారు. డబ్బు తీసుకున్న తర్వాత కొంతకాలం గడిచినా అటు లాభాలు రాకపోగా కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా సదరు దంపతులు తిరిగి ఇవ్వలేదు. బాధితుడు వారిని నిలదీగా నిందితులు సమాధానం దాటవేస్తూ చివరికి ఫోన్ నెంబర్లు మార్చి పరారయ్యారు. తాను మోసపోయానని గ్రహించిన అమితావ్ తేజ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అందిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆ దంపతులపై ఐటీ యాక్ట్ చీటింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. పొనంబాల మేడపై 3 సార్లు మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయ్యప్ప నామస్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. శబరిమల మొత్తం అయ్యప్ప స్వాములు భక్తులతో కిక్కిరిసిపోయింది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో నిర్వహించిన పొంగల్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవులకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగల్ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. తెలుగు, తమిళ ప్రజలకు పొంగల్ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ ప్రజల మధ్య ఈ పండుగ సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
పొంగల్ పండుగ తెలుగు తమిళ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. అలాగే తమిళ చరిత్రకు రామేశ్వరం ఒక నిదర్శనమని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ పొంగల్ పండుగ విశిష్టత నేడు విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ పండుగ ప్రకృతి, వ్యవసాయం, పశు సంపదకు కృతజ్ఞతలు తెలిపే గొప్ప సందర్భమని ప్రధాని మోదీ అన్నారు. नड़वातकल आज पोंगल एक ग्लोबल फेस्टिवल बन चुका है। दुनिया भर में तमिल समुदाय और तमिल संस्कृति से प्रेम करने वाले लोग इसे उत्साह के साथ मनाते हैं, उसमें मैं भी एक हूं। इस विशेष पर्व को आप सभी के साथ मनाना मेरे लिए सौभाग्य की बात है। हमारे तमिल जीवन में థాయిలాండ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కదులుతున్న ప్రయాణికులు రైలుపై క్రేన్ జారిపడడంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరో 30 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. బ్యాంకాక్కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికియా జిల్లాలో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రముఖ ఆహార పదార్థాల కంపెనీ నెస్లే తాజాగా కొన్ని ప్రోడక్ట్స్ను రీకాల్ చేయడం కలకలం రేపుతుంది. జనవరి 6న నెస్లే కొన్ని రకాల బేబీ ఫార్ములా పాల ప్రోడక్ట్స్ను గ్లోబల్ స్థాయిలో రీకాల్ చేసింది. అంతేకాదు తాము ప్రకటించిన ప్రోడక్ట్స్ను కొనకూడదు, అమ్మకూడదు అంటూ నేడు మరో ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే యూరోప్తో పాటు ఆస్ట్రేలియా, కెనడాతో సహా మొత్తం 25 నుంచి 60 దేశాల్లో బేబీ ఫార్ములా మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మకాలను ఉన్నపలంగా నిలిపివేసి రీకాల్ చేపట్టారు. దీంతో అసలు నెస్లేలో ఏం జరుగుతుందో తెలియక ఆయా ప్రోడక్ట్స్ వాడుతున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక బేబీ ఫార్ములాలో బ్యాసిలస్ సెరియాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే సెరులైడ్ టాక్సిన్ ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఈ రీకాల్ చేశారని నిపుణులు చెబుతున్నారు. ఈ టాక్సిన్ వల్ల చిన్నపిల్లల వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తున్నట్లు కంపెనీ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రీకాల్ చేసిన బ్రాండ్లలో ఎస్ఎంఏ, బీఈబీఏ, నాన్, గుయజెజ్, లాక్టోజన్, హార్మనీ, అల్ఫామినో వంటి టాప్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక ప్రోడక్ట్స్ను తక్షణమే వెనక్కి పంపాలని, వీటిని ఇప్పటికే వాడుతున్న వారు పక్కన పెట్టాలని నెస్లే విన్నవించింది. భారత్లో ఇప్పటి వరకు రీకాల్ సమాచారం లేకపోయినా గ్లోబల్ రీకాల్ కావడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. భారత్లో ఈ ప్రోడక్ట్స్ వాడుతున్న తల్లిదండ్రులు బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ తేదీలను తప్పకుండా చెక్ చేయాలని సూచించింది. నెస్లే ప్రకటించిన బ్యాచ్ ఉంటే వెంటనే వాటిని వాడకుండా రిటర్న్ చేయాలి లేదా పారేయాలని పేర్కొంది. శిశువుల ఆరోగ్యం అత్యంత కీలకం కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.